కావేరి పుట్టుక. పూర్వకాలమందు సురపద్ముడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు మహాశక్తివంతుడు, క్రూరుడు కూడా. వాడి దాటికి తట్టుకోలేక సమస్త లోకాలు గడగడలాడినాయి. దేవతలు సైతం వణికిపోసాగారు. దేవతలే కాదు, ఆ రాక్షసరాజు కంటబడకుండా దేవేంద్రుడు కూడా తలదాచుకోవాల్సిన గతి ఏర్పడింది. అందుచేత దేవేంద్రుడు సరాసరి భూలోకానికి దిగివచ్చి ఎవ్వళ్ళు తనని ఆనవాలు పట్టలేనట్టుగా ఒక అరణ్యంలో వెదురు పొద రూపంలో అవతరించాడు. కొంతకాలానికి వేసంగి వచ్చింది. అడవిలోని చెట్లన్నీ ఎండిపోయినాయి. అయితే దేవాంశం కలిగింది గనుక వెదురు పొద మాత్రం పచ్చగానే నిలిచి ఉంది. అప్పుడే దేవేంద్రుడు ఆలోచించాడు, మండిపోయే ఈ వేసవిలో తోడి చెట్లన్నీ ఎండిపోవటం, నేను మటుకు పచ్చగా ఉండటం విడ్డూరం కాదా? ఇందువల్ల నా ఉనికి సులువుగా బయటపడిపోతుందే. అప్పుడు నేను నా పలుకుబడి వల్ల గంగను భూలోకానికి తెప్పించగలిగిన నా గుట్టు బయటపడకుండా ఉంటుంది. ఈ రూపంగా పరమేశ్వరుణ్ణి ఆరాధించుకోవటానికి కూడా వీలవుతుంది అని అనుకున్నాడు. ఈ నిశ్చయంతో దేవేంద్రుడు వినాయకుని ప్రార్థించగా గణపతి ప్రత్యక్షమయ్యాడు. ఇంద్రుడు తన కోరికను వెల్లడించాడు. వినాయకుడు దేవేంద్రుని కోరిక తీరుద్దామనే ఉద్దేశంతో చూడగా ఒక అగస్త్యుని కమండలంలో మాత్రం నీళ్లు ఉన్నట్లు తెలుసుకున్నాడు. వెంటనే గణపతి కాకి రూపం దాల్చి అగస్త్యుని ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ అగస్త్య మహర్షి మహాతపస్సులో మునిగి ఉన్నాడు. కాకి రూపంలో ఉన్న గణేశుడు చడి చప్పుడు లేకుండా ఏమీ ఎరగనట్లు వెళ్ళి మహర్షి కమండలంలోని నీళ్లు కాసింది వంపేసి పారిపోయాడు. అప్పుడు అగస్త్యుని కమండలంలో జలం వరదలా భూలోకానికి పారింది. అది పోయి దేవేంద్రుడు ఉన్న అడవిని, అతని మారు రూపంలో ఉంటున్న వెదురు పొదను కూడా తడిపి వేసింది. కొంతసేపు అయిన తర్వాత అగస్త్యుడు చూచుకుంటే కమండలంలో నీటి చుక్కైనా లేదు. అల్లంత దూరాన కమండలాన్ని దొర్లించుకుపోయిన కాకి మాత్రం కనపడింది. ఋషి దాన్ని వెంట తరిమాడు. కానీ అది ఆయనకు దొరకలేదు సరికదా. 14 బోనాలు తిప్పింది. అప్పుడు మహర్షి అది సామాన్యపు కాకి కాదని గ్రహించి దివ్య దృష్టితో చూశాడు. నిజం తెలిసింది. అగస్త్యుడు గణపతి వైపు తిరిగి, ప్రణవ స్వరూప, నీవెందుకిలా పరుగులెత్తడం? లోకక్షేమం కోసం చేసిన ఈ మహాకార్యం నాకు సమ్మతమే. అయితే నా పూజా పురస్కారాలకు ఇప్పుడు కమండలంలో నీటి బొట్టైనా లేదే, ఎలా అనేసరికి వినాయకుడు వెంటనే తన తొండంతో నీళ్లు పట్టుకొచ్చి అగస్త్యుని కమండలంలో వదిలాడు. తొలుత వినాయకుడు అగస్త్యుని కమండలంలో నుంచి దొర్లించగా వెల్లువలే భూమి మీద పారిన నీరే ఈనాటి కావేరీ నదిగా వెలసింది. ఆ తర్వాత 6 తలలతో సుబ్రహ్మణ్య స్వామి జన్మించి లోకకంటకుడైన సూరపద్ముని సంహరించాడు. ఈనాడు కూడా ఏటా సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవంలో సురపద్ముని సంహార కథ నడుస్తూనే ఉంటుంది. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.